ఇవి కూడా మనం ఎండబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ లాగా తినొచ్చు. ఇప్పుడే మనం గూడు తీసి చూద్దాం ఎలా ఉందో. గూడైతే పిట్టలు చాలా అద్భుతంగా కట్టే చూడండి. ఏ ఇంజనీర్ కూడా కట్టలేడు అంత నీటికి కట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏం చూపించబోతున్నా? ఈరోజు వచ్చి మన వీడియోలోని మన అడవి ఖర్జూరం అంటాం కదా, అదే ఈతపళ్ళు, అవి చూపించబోతున్నాము. ఈతపళ్ళు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బీజీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేమైతే ఈత చెట్టుకి వెళ్ళిపోతున్నాము. ఓన్లీ మనకి వేసవి టైంలోనే దొరుకుతాయి ఇవి. మనకి వేసవికాలంలో ఎక్కువ దొరుకుతాయి. అది ఏప్రిల్ మే నెలలో ఎక్కువ దొరుకుతాయి. చాలా స్వీట్ గా కూడా ఉంటాయి బాబా. ఖర్జూరం లాగా ఉంటుంది. ఎండు ఖర్జూరం అంటాం కదా మనకాసి, అడవి ఈతపళ్ళని ఖర్జూరం అంటాము. చాలా బాగుంటాయి, ఎర్రగా ఉంటాయి, నలుపుగా ఉంటాయి. పట్టణాల్లో సైడ్ అయితే అసలు తిందామన్నా దొరకవు బాబా. మార్గ మధ్యలోనే ఎదుగుండి బావి కనిపించింది, చాలా చిన్న బావి కనిపించింది. ఇదిగోండి, ఈ బావిలోని నీళ్లు తీసి పొలాలకి తోటనికి ఉపయోగిస్తారు. పంట వేసేటప్పుడు ఈ నీరుతోని తడికడతారు నీరుని. చాలా లోతుగా ఉంది బాబా. లోతుగా ఉంది, చిన్న బావి అయినా లోపలికే ఉంది. చూడండి, లోతు ఎక్కువ ఉంది. తర్వాత చేపలు ఉన్నాయని చూద్దాం. ఇప్పుడైతే మనము ఈత చెట్ల దగ్గరికి వచ్చాం. చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి ఈతపళ్ళు అయితే. అదిగోండి, ఎర్రగా కనిపిస్తున్నాయి ఈతపళ్ళు, చాలా ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇదే ఈత చెట్టు అంటారు దీన్ని. ఈ ఈత చెట్టు నుంచి మనకి ఈత కళ్ళు, ఈత పళ్ళు, ఈత కంజి 3 వస్తాయి. ఇదిగోండి, ఈ చెట్టు ఇలాగ ఎందుకు అయిందంటే మీ అందరికీ తెలియకపోవచ్చు. ఈ చెట్టు నుంచి కళ్ళు తీశారు. కళ్ళు తీస్తే కత్తిని గీయడం వల్ల ఇలాగ అయిపోయింది. ఇక్కడ ఒకటితోనే కాదు, అక్కడ కూడా చూడండి. నాకు తెలిసి 1, 2, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీనికి కళ్ళు గీశారు. ఈ చెట్టులకు వెళ్ళడానికి మించి ఒక 7 సంవత్సరాలు టైం పట్టి ఉంటుంది, 7 సంవత్సరాలు. దానివల్ల కళ్ళు గీయడం వల్ల చెట్టులు వంకర టెంకరగా అయిపోయింది. పైన అయితే పళ్ళు కూడా చూడండి, ఈతపళ్ళు కనిపిస్తున్నాయి. వీటిలో 2-3 సైజులు ఉన్నాయి. పెద్ద సైజు ఉంటాయి, మీడియం ఉంటాయి, ఇంకా చిన్నవి ఉంటాయి ఈతపళ్ళు కూడాను. ఇక మా తమ్ముళ్ళు కూడా పళ్ళు ఏరుతాంటారు. ఇవ్వండి, పళ్ళు తేరారు. చూడండి, ఆకులో చేసుకుని ఆకులు దీన్ని దరపగడ్డలే దీన్ని కట్టులో కట్టేసి చూడండి ఎంత నీట్గా చేశారు. పళ్ళు కూడా వేసి ఏరిసి పెట్టారు. చాలా స్వీట్గా ఉన్నాయి బాబా, బాగుంటాయి. ఇదిగోండి, వచ్చేసరికి మనకి ఇక్కడ మన అడవిలోనే ఇదిగో పిట్టలలాగా గూడు కట్టారు. చూడండి ఎంత నీట్గా కట్టాయో. చూద్దాము, ఇప్పుడైతే మనం గూడు తీసి చూద్దాం ఎలా ఉందో. గూడైతే పిట్టలు చాలా అద్భుతంగా కట్టాయి. చూడండి, ఏ ఇంజనీర్ కూడా కట్టలేడు అంత నీట్గా కట్టి. చూడండి, ఇటు పక్క పడుకోవడం అనుకుంటాను. చూడండి, గుడ్లు కూడా ఎంతలో పెడతాయి ఇవి. లోపల మట్టి కూడా వేసాయి, ఎందుకంటే చల్లకుంటాను అనుకుంటాను. చూడండి, అంతా ఒకటే గడ్డి, ఇది కొండగడ్డి అంటారు దీనిని. చాలా అద్భుతంగా అయితే పిట్టలు అయితే కట్టాయి. నాకు తెలిసి దేవుడి సృష్టి ఇది అనుకుంటాను, అంత నీటి కట్టే. చూడండి, ఈతపళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, చూపిస్తున్నాం కదా, అవి ఎర్రగా పండాయి. చూడండి, చెట్టు మొత్తం ఈతపళ్ళే పండాయి. చూడండి, అటుపక్క చూపించినప్పుడు అటుపక్క కూడా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో కింద పక్క చూడు, కింద పక్క చూపించు, కింద పక్క కూడా బాగా పండాయి. మరొక చాలా ఎక్కువ ఉన్నాయి బాగా చెట్టుకి. పళ్ళు అయితే పెద్ద పళ్ళు అంటారు, ఇట్లా ఈతపళ్ళు అంటే పెద్ద సైజు. ఇవన్నీ ఎరుపు కలర్లో ఉంటాయి పళ్ళు మాత్రం. చూడండి, పైన అంగ ఎరుపు పళ్ళే ఉంటాయి. ఇవి నలుపు కూడా అక్కడక్కడ దొరుకుతాయి. ఎరుపు కూడా తినవచ్చు మనం ఇప్పుడు, పర్లేదు. అలాగే ఇటుపక్క చూపిస్తాం, ఇటుపక్క కూడా మంచి పళ్ళు ఉన్నాయి. చాలా తీగ ఉన్నాయి బాబా, తీగా ఉంటాయి, ఖర్జూరం లాగా ఉంటాయి. ఇవి తింటే మరి అడవి ఈతపళ్ళు కదా, చాలా అదృష్టంగా భావించవచ్చు. మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి. ఇదే కాలం దొరికిన పళ్ళు ఆ కాలం తినేయాలి బాబా. అంతే, వేసవి కాలంలోనే ఎక్కువ మనకి మామిడి పళ్ళు గిరిజన ప్రాంతాలు ఎక్కువ దొరుకుతాయి. మన గిరిజన ప్రాంతంలో దొరికినట్టు ఇంకెక్కడ దొరకవు. ఇవి మనం ఇక్కడ ఉండడం కూడా చాలా అదృష్టమే మనకి. ఏ సీజన్ పళ్ళు ఆ సీజన్ తింటున్నాము. ఇప్పుడు మనమైతే చెట్టు ఎక్కి 2 గెల్ల అయితే కోసుకున్నాము. చూడండి, ఈత పలగబారిన పళ్ళు ఒక 2 రోజుల్లో పళ్ళు అయిపోతాయి. ఇవి సింపుల్గా పళ్ళు అవ్వాలంటే ఇంటికి తీసుకెళ్ళి ఒక బకెట్ నీటిలో దీన్ని ముంచి ఉంచాం అనుకోండి, వీటిని గెల్లలు ముంచి ఉంచిస్తే 2 రోజులకు పళ్ళు అయిపోతాయి. చెట్టు మీద అంటే మనకు 1 రోజు టైం పడుతుంది ఇంకా చెట్టు మీద పళ్ళు అవ్వాలంటే. ఇప్పుడైతే మనం గెల్లలు కోసాం కాబట్టి ఇప్పుడైతే పక్కన ఇంకో చెట్టు, ఆ చెట్టు కూడా వెళ్ళబోతున్నాము. చూడండి, ఇవైతే పెద్ద సైజు పళ్ళు అనేవి, పలకబారి. చిన్న సైజు కాదు, చూడండి చాలా పెద్ద సైజు. మీకు చిన్న సైజు పళ్ళు చూపిస్తాను ఆ ముందర. ఇప్పుడైతే మనము పళ్ళుండి చెట్లకి వెళ్ళిపోదాం. ఇదిగో వెళ్తాం, ఒక కనిపిస్తున్నాం చూడండి ఎక్కువ చెట్లు. అవ్వకుండా ఈత చెట్లు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనం పళ్ళు తెంపబోతున్నాము. అని అక్కడైనా తినడానికి దొరుకుతాయి, మనకి తినడానికి దొరుకుతాయి. పళ్ళు ఉన్నాయి ఆ చెట్లకి. ఇవి కూడా ఉండేవి, పొద్దున్న ఎవరో పిల్లకాయలు వచ్చి మొత్తం ఏరిశారు. లేకపోతే మనకు తినేందుకు దొరుకును. మనం లేట్గా వచ్చాం కదా కొంచెము, అందుకే మనకు దొరకలేదు. ఇప్పుడు ఆ చెట్లో దొరుకుతాయి పళ్ళు. ఇప్పుడు మనమైతే చెట్టు కింద పళ్ళు ఉన్నాయి, పళ్ళు ఆరిపోతున్నాము. ఇవ్వండి, పళ్ళు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. చూడండి, పళ్ళు ఆరిపోతున్నాము. బాగా నాకు 10 పళ్ళు దొరికాయి బాబా. బాగుంటాయి. ఏరు మొత్తం ఏరిసి ఒక దగ్గర కోబ వేసుకుని వాటర్లు వేసుకుని పంచుకుని. ఈ చెట్టుకి అయితే సగం పళ్ళు దొరికాయి. ఇంకా ముందు చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్లు కూడా వెళ్ళబోతున్నాము. ఆ చెట్ల దగ్గర కూడా ఉన్నాయి పళ్ళు, అవి కూడా ఆరిపోతున్నాము.
ఇదిగోండి చిన్న చెట్టు ఎంత చిన్నగా ఉంది చూడండి, ఈత చెట్టు. ఈత చెట్టు ఈ చిన్న చెట్టు కూడా కళ్ళు కోసారు చూడండి. ఇదిగోండి ఫస్ట్ దశ ఇదే, కాయలు వచ్చేసండి పచ్చగానే కాయ దశ ఇది. ఇంక పళ్ళడానికి నాకు తెలిసి ఇంకా 1 రోజులు దాటి టైం పడుతుంది, ఒక 20 రోజులు దాటిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు ఆ చెట్లు మన పళ్ళు ఉన్నాయి, ఆ చెట్లు వెళ్ళబోతున్నాము. ఇగో ఈ చెట్టు కొనే ఆ చెట్లకైతే వస్తాం, పళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవిగోండి నలుగురు దాకా పళ్ళు అనేవి పండిపోయి. చిన్న పళ్ళు ఇవి చిన్న పళ్ళు కాకపోతే ఇవే అడుగు ఖర్జూరం పళ్ళు, మాకు అడుగు ఖర్జూరం అంటాము. ఈత పళ్ళేనని చూడండి చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఇదిగోండి మేము తినేసిన తర్వాత పిక్కలు ఇలాగ వస్తాయి. ఇదిగోండి సేమ్ ఖర్జూరం సీడ్స్ ఉంటాయి కదా, ఖర్జూరం సీడ్స్ సేమ్ అంతే. ఇదిగోండి సేమ్ ఖర్జూరం సీడ్స్ లెక్కే ఉంటాయి పిక్కలు కూడా. అందుకే అడుగు ఖర్జూరం అంటాం మేము. చాలా బాగున్నాయి బాబా, చాలా అద్భుతంగా ఉన్నాయి పళ్ళు అయితే. తీగ ఉన్నాయి చూడండి లోపల సేమ్ ఖర్జూరం అని తీగ ఉంటాయి. ఇవి తినడం వల్ల బాడీకి అనేది శరీరానికి చలవ చేస్తుంది ఎండాకాలము. ఇవి ఎక్కువగా ఏప్రిల్ మే నెలలో దొరుకుతాయి. వీటిలోనూ విటమిన్ కే సి ఉంటుంది. తర్వాత కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఎందుకంటే మన ఎముకల్లోని మధ్య అంటాం కదా, ఆ మధ్య తయారందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవి కూడా మనం ఎండబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ లాగా తినొచ్చు. ప్రతిరోజు ఒక 10 పళ్ళైనా ఈత పళ్ళు తినాలి, తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే మనకి పళ్ళు దొరికాయి, మేము ఏరాము 5 కష్టపడి ఏరాము ఈ పళ్ళు. ఇప్పుడు 5 కలిపి సర్దుకోవాలి ఈ పళ్ళని. నేనే సరుతాను, ఇలా అంతకన్నా పెద్ద నేనే. ఇప్పుడు నేనే సరుతాను పళ్ళు లేకమన్నా. మొదలేదా 10 పెట్టుకురా దాసేవా 10. అనే నీ తర్వాత నేనే పెద్దవాడిని చూసుకొని ఇస్తాను లేరా వీడికి 10, ఎవరు నీకు 10. నాకెందుకు తక్కువ ఇచ్చావనే? కట్ట లెక్క పెట్టరా 10 అనేవి. అది కాదు ఆరివి చిన్న నేను తక్కువ ఇచ్చావా? చిన్నపిల్లలు తక్కువ తినాలి, ఈత పళ్ళు దొరకవు, మరి దొరుకుతాయి. ఎక్కువ పని చేయించవు, పని ఎక్కువ చేయాలి. పళ్ళు ఎక్కువ ఇవ్వు. గూడికే 10 పళ్ళు రా వేసుకో, గూడు మంచిది. గూడు ఇంటికి పిట్టలు పెట్టించు. మన ఈత పళ్ళు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, గంట బెల్ మాత్రం నొక్కండి, గంట బెల్ కంపల్సరీగా మీరు నొక్కాలి.